Hello guys, Nimi Balu Stories. And welcome to day 20 in 365 days, 365 vlogs. Actually, like exercise vlog unde, but weather అయితే చాలా అంటే చాలా కూల్గా ఉండడం వల్ల నేను మార్నింగ్ లేవలేకపోయినా. బట్ స్టిల్ లైక్ మనం అయితే ఈరోజు డే అవుట్కి వచ్చినాం. ఈరోజు నాకు క్రిస్మస్ లీవ్ అనమాట. అంటే నిన్న క్రిస్మస్ పెట్టుకొని ఈరోజు లీవ్ ఏది అనుకుంటున్నారా, బట్ నిన్న వర్క్ చేసినందుకు ఈరోజు కాంప్ ఆఫ్ అనమాట. సో అది ముచ్చట. అండ్ సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక కేఫ్కి వచ్చిన మాదాపూర్లో వీడియో అప్లోడ్ చేసుకోవడానికి అని చెప్పేసి. నిన్నది ఇంకా వీడియోని అప్లోడ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ డే. ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ డే వెన్ ఇట్ స్టార్ట్స్ విత్ కాఫీ అండ్ లైక్ అప్లోడింగ్ వీడియో, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కేస్. గైస్ ఇప్పుడే నేను రూమ్ కూడా వచ్చేసిన. అండ్ ఈరోజు ఏంటంటే లైక్ బయట వర్షం పడుతుంది అనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. సో ఈరోజు లైక్ యాజ్ మై ఇంట్రోలో చూసినట్టు చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ టిప్స్, థంబ్నెయిల్ ఎడిటింగ్ టిప్స్ చూపిస్తా అని చెప్పిన కదా. సో అదే అనమాట ఈరోజు వ్లాగ్. యాక్చువల్గా నేను ఎందులో ఎడిట్ చేస్తా, లైక్ ఎందులో నేను థంబ్నెయిల్స్ ఎడిట్ చేస్తా, ఎందులో నేను క్యాప్షన్స్ లైక్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అవి నేను ఎందులో ఎడిట్ చేసుకుంటా. అంతేకాకుండా వీడియోస్ ఏ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తా అండ్ ఎవ్రీథింగ్ అయితే చూస్తా గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఫస్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. సో యాక్చువల్లీ మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ అంటే మన యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తాను. సో అందులో కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రీ ఏంది సాఫ్ట్వేర్ అండ్ అలాగే పెయిడ్ ఏం సాఫ్ట్వేర్ చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి అంటే యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ వచ్చేసి నేను పవర్ డైరెక్టర్లో స్టార్ట్ చేసాను అన్నమాట. చాలామందికి తెలుసు. అండ్ సో ఇది ఏంటంటే 70% తెలుసు అండ్ 30% కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అసలు నాలెడ్జ్ ఉండదు పవర్ డైరెక్టర్ ఏంటని చెప్పేసి. అది నాకు ఫస్ట్లో కొంచెం అది ఫ్రీ వచ్చిందనమాట. ఫ్రీ అంటే లైక్ మా ఫ్రెండ్ అదేదో పెట్టి ఇన్స్టాల్ చేసిండు. సో అది కూడా ఒక మంచి సాఫ్ట్వేర్. అంటే బేసిక్గా అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటున్నారో లేదా షార్ట్స్ లేదంటే మనం ఫుల్ లెంత్ వీడియోస్ కూడా మనం దాంట్లో పవర్ డైరెక్టర్లో ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే లోగో వస్తుంది అనమాట. ఆ లోగో రాకుండా కొన్ని యూట్యూబ్లో టిప్స్ ఉంటాయి. ఎవరైతే కావాలనుకుంటున్నారో కొంచెం క్రాక్ చేయగలుగుతారో వాళ్ళకి అది బెటర్ అనమాట. సెకండ్ వచ్చేసి నేను ఫిలిమోరా యూజ్ చేస్తున్నా. అండ్ నేను బిట్వీన్ ఇంకొకటి యూజ్ చేస్తున్నా. మన 100 బ్లాగ్స్ వచ్చేసి వీటా అయితే 100% ఫ్రీ. దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అలాగే మళ్ళీ స్టిక్కర్స్ ఉంటాయి అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అండ్ అదైతే టోటల్గా ప్రొఫెషనల్. కాకపోతే సిస్టంలో రాదు, ఓన్లీ మొబైల్లో మనం వాడుకోవడానికి వస్తుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఫిలిమోరా. ఇప్పుడు నేను ఫిలిమోరా ఈ 365 డేస్ వ్లాగ్స్లో ఇది కొన్నప్పటి నుంచి ఫిలిమోరా వాడుతున్నా. ఫిలిమోరాలో ఏంటంటే లైక్ ఇది ఫ్రీగా మాత్రం మనకి వెబ్సైట్లో దొరకదు. ఫిలిమోరా అయితే బై చేసుకున్నా. యాక్చువల్లీ నేను ఫిలిమోరా వచ్చేసి అడ్వాన్స్ బై చేసుకున్నా, ప్రీమియం కాదు, అడ్వాన్స్ ఉంటుంది అనమాట. అడ్వాన్స్లో ఏంటంటే లైక్ మోర్ దెన్ అన్లిమిటెడ్ అయితే ఉండదు. అడ్వాన్స్లో మనకి కొన్ని పెయిడ్ ఉంటాయి, అలాగే కొన్ని ఫ్రీ ఇస్తారనమాట. అండ్ సో నాకు ఇది వచ్చేసి 20% డిస్కౌంట్ పడింది. టోటల్గా 2800 ఏమో పే చేసిన. సో అదనమాట. అండ్ ఇయర్లీ ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ వరకు నాకు ఇది ఫిలిమోరా మొత్తం ఫ్రీ అనమాట. సో అట్లా నేను స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే లైక్ పవర్ డైరెక్టర్ అయితే ఒకసారి చూడండి. యూట్యూబ్స్లలో కొన్ని వీడియోస్ ఉంటాయి ఇట్లా దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ మొబైల్లో చేసుకుంటా అంటే ఇంకా బెటర్ వీటా ఉంటుంది. సో అట్లా. సో వీటా అయితే ఇస్ బెస్ట్ అనమాట. ఎందుకంటే అది ఎక్కడ పెయిడ్ వర్షన్ అయితే ఉండదు, టోటల్గా ఫ్రీ. అండ్ దాంట్లో అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంటుంది కదా, చాలా చిన్న గ్లిచ్ వస్తుంది, పర్లేదు. అయితే 4Kలో అట్లా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫిలిమోరాలోకి వచ్చేసి ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఇదైతే డైరెక్ట్ మూవీస్ కూడా ఎడిట్ చేసే అంత పెద్ద సాఫ్ట్వేర్ అనమాట. సో మనకి మొబైల్లో స్పేస్ లేదంటే పీసీలో స్పేస్ అయితే కంపల్సరీ ఉండదు ఫిలిమోరా ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో అప్పుడు. అండ్ ఒకసారి ఫిలిమోరా బై చేస్తే ఇది 5 డివైస్లలో వాడుకోవచ్చు అనమాట. సో అది కూడా ఒక ఫెసిలిటీ ఉంది. నెంబర్ 2 థంబ్నెయిల్స్ ఎట్లా ఎడిట్ చేస్తామని చెప్పేసి అందరూ చాలామంది సజెస్ట్ చేసేది క్యాన్వా తీసుకోండి, క్యాన్వాలో మనకి చాలా ఫ్యూచర్స్ ఉంటాయని చెప్పేసి అని అంటారు. సో టు బీ ఫ్రాంక్ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా లైక్ లాస్ట్ 6 ఇయర్స్లో
ఇంతవరకు నేను ఒక్కసారి కూడా క్యాన్వా అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు అంత అవసరం లేదు. నేను ఇప్పటి నుంచి కాదు, లైక్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నేను ఓన్లీ పిక్సార్టే వాడుతున్నా కాబట్టి నాకు చాలా అంటే చాలా ఈజీ అనమాట. పిక్సార్ట్ కూడా మరి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఒకటేమో అన్పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐఫోన్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకైతే అన్ని పెయిడ్ వర్షనే అనమాట. అట్లని చెప్పేసి నేనేం బై చేయలేదు. బట్ ఏదైతే ఫ్రీ ఉన్నాయో నేను అవే యూజ్ చేసుకుంటున్నాను. ఒకసారి నా థంబ్నెయిల్స్ చూడండి, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ నాకు 365 డేస్లో నాకు వచ్చినంత మాత్రానికి ఇగో ఈ థంబ్నెయిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసిన. బట్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కొంచెం ఒక 1 month 2 months కొంచెం దానిపైన స్లోగా నేర్చుకుంటే పిక్సార్ట్లో కూడా మంచివి నేర్చుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో క్యాన్వాలో చేసుకోవడానికి యూట్యూబ్లో కూడా చాలా వరకు లైక్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా క్యాన్వాలో చేసుకోవాలని చెప్పేసి ఈజీ వర్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఏంటంటే లైక్ డిస్క్రిప్షన్స్, థంబ్నెయిల్స్, అలాగే మళ్ళీ ఏంటి మన టైటిల్కి హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేస్తానో చూద్దాము. యాక్చువల్గా నేను వచ్చేసి చాట్ జీపీటీ యూజ్ చేస్తాను. చాట్ జీపీటీ చాలామందికి తెలుసు ఏఐ టూల్ అది. అండ్ చాలామంది కంటెంట్ రైటింగ్ కూడా దాని నుంచే యూజ్ చేస్తారు. బట్ నేనేంటంటే నేను నా టాపిక్ ఇచ్చేస్తాను. లైక్ ఈరోజు ఏం చేసినా, లైక్ ఫర్ సపోజ్ నేను ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళినా అనుకోండి, ల్యాప్టాప్ కొనే ముందు ఎక్కడికి వెళ్ళినా, లైక్ నేను సికింద్రాబాద్కి వెళ్ళిండు, సో సికింద్రాబాద్ వెళ్తా, స్టోర్ పేరు ఇస్తాను. సో అక్కడ ఏమేమి ల్యాప్టాప్స్ అవైలబుల్ ఇచ్చింది అనుకో చాట్ జీపీటీకి, అదే ఒక టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ పంపిస్తుంది. అలాగే మనకి టైటిల్ పంపిస్తుంది, ట్యాగ్స్ పంపిస్తుంది, హ్యాష్ ట్యాగ్ పంపిస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే మనకి మ్యూజిక్ వాడతాం కదా, లైక్ ఏదన్నా ఎక్స్టర్నల్ మ్యూజిక్ వాడతాం కదా యూట్యూబ్ వీడియోస్లలో, వాటికి కూడా డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట. సో అంత పర్ఫెక్ట్గా మనకు ఒక డిస్క్రిప్షన్ అయితే ఇస్తుంది. అందుకే చాట్ జీపీటీని కొంచెం యూజ్ చేసుకుంటే నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు నేనే కదా వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్ నేనే ఆలోచించుకోవాలి, నేనే రాసుకోవాలి, అండ్ నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. కాబట్టి నాకు అంత డిస్క్రిప్షన్ పైన అంత టైం బెటర్ అందుకని చెప్పేసి నేను చాట్ జీపీటీ వాడుతున్నా. సో అట్లా అదైతే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి నేను ఎందులో నేను వీడియోస్ తీసుకుంటానంటే అఫ్కోర్స్ ఐఫోన్ అయితే నేను తీసుకున్నా. అండ్ ఇదైతే నాకు చాలా అంటే చాలా మల్టీపర్పస్, అంటే నా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, దాంట్లో కెమెరా తీసుకుంటానని బదులు కొంచెం ఎఫోర్డ్ చేసి ఐఫోన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే దీంట్లో సినిమాటిక్ ఇప్పుడు నేను షూట్ చేస్తుంది కూడా ఐఫోన్ లేదనమాట. మీకు క్లారిటీ తెలుస్తుందేమో అనుకుంటున్నా. సో ఒకటి లైక్ ఎడిటింగ్ మాత్రం స్మూత్గా చేసుకోవచ్చు ఐఫోన్స్లలో, అట్లనే ఎక్కువ లోడ్ అయ్యొద్దు, దానికి ఉన్న కెపాసిటీలో మాత్రం మంచిగానే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నేను థంబ్నెయిల్స్ కూడా దీంట్లో మొబైల్లోనే ఎడిట్ చేసుకుంటా. ఇంతకుముందుకు వీటాలో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్లోనే చేస్తాను. సో ఇన్ని అంటే లైక్ ఒక నార్మల్ ఫోన్ కంటే ఐఫోన్లలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఐఫోన్ అనమాట. నాకు ఫొటోస్, థంబ్నెయిల్స్, సో ఇట్లాంటివి నీకు సపరేట్గా కెమెరా కొనుక్కోవాలంటే నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. నాకు మల్టీపర్పస్ కావాలి కాబట్టి నేను ఐఫోన్ తీసుకున్నా. సో అట్లా అనమాట. సో ఇది ఓవరాల్గా నేను యూజ్ చేసే టూల్స్ అనమాట. సో మీలో లైక్ ఏ టూల్ యూజ్ చేస్తారో, లైక్ ఇంకా ఈజీగా ఏమైనా టూల్ యూజ్ చేయొచ్చేమో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మనం నెక్స్ట్ బ్లాగ్లలో మాట్లాడడానికి ట్రై చేద్దాం, అండ్ చాలామందికి చెప్పడానికి కూడా ట్రై చేస్తా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈరోజైతే బ్లాగ్ ఇంతే అనమాట. ఈ వీడియో మాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ మనం నియర్ టు 600 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్గా ఉన్నాం. అండ్ ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ మీట్ యూ ఆన్ టుమారో గైజ్. అంతేకాకుండా గైజ్ వెయిట్. సో మన ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ మనకు ఒక చిన్న పేజ్ ఉంది, బాలు స్టోరీ అని చెప్పేసి. ప్లీజ్ ఫాలో దేర్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ డైలీ ఒక బ్లాగ్స్ అయితే 365 డేస్ మినీ బ్లాగ్స్ ఏమో ఇన్స్టాగ్రామ్లో, ఫుల్ బ్లాగ్స్ ఏమో యూట్యూబ్లో అయితే మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ గైస్ ఫర్ బాలు స్టోరీస్. అండ్ బాయ్.